హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా జొన్నలు వన్ ఆఫ్ ద లో కార్బోహైడ్రేట్ ఫుడ్ అండ్ ఆల్సో జొన్న పంటకి పెస్టిసైడ్స్ అనేవి చాలా తక్కువగా యూస్ చేస్తారు అని. ఈరోజైతే నేను మీకు జొన్న కుడుములు ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే జొన్న పిండి 2 కప్స్ తీసుకోండి అండ్ అదే కప్తో 3/4 కందులు తీసుకొని కడిగేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఇలా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత 5 or 6 చిల్లీస్ బేస్డ్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్ తీసుకోండి. అలానే జీరా, ఆనియన్స్ ఇవన్నీ కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి బరకగా ఉంటే బాగుంటుంది. బట్ ఈ వీడియోలో చూస్తే నాదైతే కొంచెం ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది. సో నేను మళ్ళీ ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా కట్ చేసి ఆ పిండిలో యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి జారుగా ముద్ద ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి 1 అవర్ ఈ పిండిని గట్టిగా 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అవి బాగా నానిన తర్వాత కుడుముల షేప్లో ఈ పిండిని ఒత్తుకోవాలి. కుడుముల షేప్ అంటే ముద్దలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి పైన స్ట్రైనర్ లాంటి బౌల్, అంటే మేమైతే బొర్కల గిన్నె అంటామండి, అది పెట్టి దాంట్లో విస్తరాకు లేదా అరిటాకు పెట్టి కుడుములను కూడా పెట్టేసి పైన మళ్ళీ విస్తరాకు అరిటాకు కానీ పెట్టేయండి. 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసినాం అనుకోండి, బాగా కుక్ అయిపోతాయండి. టేస్టీ కుడుములు అండ్ హెల్తీ రెసిపీ.